ఊరించే వంటల్లో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ఇందిరా అండి. ఇందిర గారు ఎక్కడి నుంచి వచ్చారు? కవాడిగూడ నుంచి వచ్చాను. కవాడిగూడ. ఓకే. హాయ్. హాయ్ హరిత. హరిత ఆవిడెవరు? సారీ హరితేజ్. హరితేజ. అది ఈ జేఏను తొక్కిసరి సారీ అండి. చెప్పండి మీ పేరు? నా పేరు లత అండి. ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. లత గారు ఓల్డ్ సిటీ నుంచి వచ్చారు. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందండి? తోటికోడళ్ళు. ఓకే. సో మరి ఈ రోజు వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. ఓకే. సో యాక్టివ్ గా హ్యాపీగా నవ్వుతూ చక్క చేసేయండి. ఓకే. ఫస్ట్ మీరు కొంచెం హగ్ ఇవ్వండి. మీరు నవ్వాలంటే నేను హగ్ ఇవ్వాలా? కొంచెం బలం వస్తుంది కదా. ఓకే. చిన్న బలం చాలా. మీకు కూడా కావాలా? రండి బలం కోసం. మీరు ఇస్తేనే కదా మాకు ఎనర్జీ. అబ్బో నేను ఇంత హగ్ ఇచ్చంటే ఇక మీరు వంటలు అద్దరు కొట్టాలి ఈ రోజు ఫాస్ట్ గా. మరి మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా అండి? దీన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి తెలుసు కదా. ఓకే చూసేద్దాం. వావ్ బొబ్బర్లు భలే ఉంటాయి కదా. సో డైరెక్ట్ గా అలా తినేస్తూ ఉంటారు. సో వంటల్లో కూడా చాలా బాగుంటాయి. మరి మంచి కాంబినేషన్స్ తీసుకుని బొబ్బర్లతో ఏదైతే సెట్ అవుతుందో ఆలోచించుకుని చేయండి. మీకు టైం ఉంది, హ్యాపీగా ఆలోచించుకోండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ వంట చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు వంట పేరు చెప్తే టైమర్ ఆపేస్తా, వాళ్ళు చేయొచ్చు. ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో కొంచెం ఆలోచించుకోండి ఏం చేయొచ్చు బొబ్బర్లతో డిఫరెంట్గా అనేది చూసుకోండి. సో ఎవరైతే ఫస్ట్ ఆలోచించుకున్నారో వాళ్ళే వంట చేద్దరు. కానీ బొబ్బర్లతో ఏది చేసినా బాగుంటాయి, హెల్దీ ఫుడ్ ఉంటుంది. అవును. బొబ్బర్లు ఆలు కర్రీ. బొబ్బర్లు ఆలు కర్రీయా? ఓకే. సో ఫాస్ట్ గా చెప్పారు 20 seconds లో. మరి స్టార్ట్ చేసేస్తారా? రెడీయా? ఓకే. ఆలు బొబ్బర్ల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు బొబ్బర్ల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగి ఉడికించిన బంగాళాదుంపలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇందిర గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏం వేసుకోవాలి? ఆయిల్ వేయాలండి. వేసుకోండి. ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆయిల్ వేయడం తర్వాత పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కల, సో ఉల్లిపాయలు ఇందులో బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? కొంచెం ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది వేగిపోయింది. పసుపు వేద్దామండి. కొంచెం పసుపు వేసిన తర్వాత ఆలు ముక్కలు వేసేద్దాం. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం మా ఆలు ముక్కలకి పట్టేసిన తర్వాత ఇప్పుడంతా కలిసిపోయింది కదండి. కారం వేసుకుందాం. కారం వేసుకుందాం. గరం మసాలా వేస్తాం కదండి. కారం కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉప్పు వేస్తాము. సో సరిపడా ఉప్పు. ఇందిర గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము ఇంట్లో హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనే ఉంటాం. ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తుంటాం, బ్లౌజ్ స్టిచ్చింగ్. సో టైం పాస్ కి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి వంటలు బాగా ఇంట్రెస్ట్ చేస్తూ? చాలా ఇంట్రెస్ట్. అభిరుచి ఫాలో అవుతుంటారా? కంపల్సరీ అండి. రాజుగారి అదే ఈటీవీ అభిరుచి చేసిన మీరు నా హగ్గు తీసుకుని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు. క్లారిటీగా ఉన్నారా? అదే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అసలు కనెక్ట్ అవ్వలేదు దానికి దీనికి. సో ఇది ఉడికించిన బొబ్బర్లు వేసేయండి. మీరు అలా ఎనర్జీ ఇచ్చారు మాకు. పోనీలేండి, మీకు ఎనర్జీ వచ్చిందిగా. చూస్తా ఏం వంట చేస్తారో మీరు, చూస్తా నేను.
ఉడికించే బొబ్బర్లు వేసాం కదా. ఓకే, బాగా కలిసిన తర్వాత ఇది ఇలా డ్రై ఉంటుందా? లేదు, కర్రీ లాగా ఉంటుందండి. ఫ్రై లాగా ఏం కాదు, కర్రీ. మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు? నేను ఇంట్లో ఉన్నప్పుడా బేసికల్లీ అలాంటి మూమెంట్స్ తక్కువ ఉంటాయి. నేను ఇంట్లో ఉండేవి తక్కువైనా ఉంటాయి కదా. ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. వంటలు చేసి పెడతారు మా ఇంట్లో, తిరిగి పెడతారు మీరు. అది కూడా ఒక హాబీ కదా. టీవీ పెడతారు మా ఇంట్లో, చూస్తుంటే నేను చూస్తా. కరివేపాకు ఇప్పుడు బాగా సినిమాలు కూడా బాగోదు కదా. ఏంటండి? ఎప్పుడు మమ్మల్ని అడిగితే బాగోదు కదా. సో ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారా? కానీ పర్లేదు పర్లేదు. నెక్స్ట్ పెరుగు వేద్దామండి. పెరుగు వేస్తాం, బాగుంటుంది అందులో. బాగుంటుందండి. ఇప్పుడు లూజ్ కర్రీ కావాలంటే ఈ పెరుగు యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా వేసుకుంటారా? కొన్ని వేయాలండి. బాగుంది, డిఫరెంట్ గా ఉంది రెసిపీ. గ్రేవీ కోసం టొమాటో ప్యూరీలు ఇలాంటివి యాడ్ చేస్తాం కదా, మీరు కొంచెం పెరుగు తీసుకున్నారు. ఒక 5 minutes కలిసిపోవాలి. తర్వాత కలిసిపోండమ్మా అందరూ బాగా. కాసేపు మూత పెట్టేస్తాను. సో ఇవన్నీ కొంచెం మగ్గిపోతే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే ఇందిరా గారు, చూద్దామా? చూద్దామండి. సో బాగా ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయింది, వాటర్ అంతా పైకి వచ్చేసింది కదా. అయిపోయిందా? అయిపోయింది. బాగుందండి, మంచి ఘాటు వాసన వస్తుంది. బాగుంటుందండి. బాగుంటుందా? చాలా బాగుంటుంది. మీరు తిరిగి చెప్పాలి. బాగుంటుందా అంటే మేము ఎట్లయినా బాగలేకపోయినా బాగుందంటాం. అలాగే నేనే తిని చెప్తా. నేను కాదు, రాజుగారు తింటారు. ఓకే, నేనేం చెప్పినా రాజుగారు చెప్పిందే ఫైనల్ డెసిషన్. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఇది చాలా ఘాటుగా ఉంది, మళ్ళీ మీరు గరం మసాలా వేస్తారా? వేయాలండి, టేస్ట్ కంపల్సరీ గరం మసాలా వేయాలి. ఇదిగో కొత్తిమీర ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తా సరే. అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, వేడివేడిగా ఆలు బొబ్బర్ల కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు బొబ్బర్ల కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కారం, ఉప్పు, ఉడికించిన బొబ్బర్లు, కరివేపాకు, పెరుగు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, ఆలు బొబ్బర్ల కూర రెడీ.